వైసీపీ పాలనలో గుడివాడ అమర్నాథ్ మంత్రిగా ఒరగబెట్టిందేమీ లేకపోయినా ఆయన అక్రమాలకు మాత్రం తక్కువేమీ లేదని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మండిపడ్డారు. ఎన్నికల కోడ్తో 3 నెలలుగా నిలిచిపోయిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ నూతన ప్రభుత్వంలో ప్రారంభమైన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ సీఎం సాయికాంత్ వర్మకు మాజీ మంత్రి అమర్నాథ్ అనధికార కట్టడం ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కమిషనర్ చట్టపరమైన చర్యలు చేపడతానంటూ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో మంత్రి కావడంతో అధికారులు సైతం ఆయన ఆదేశాలకు జీ హుజూర్ అంటూ సాగిల పడిపోయేవారని, దీన్ని ఆసరాగా తీసుకుని పారిశ్రామిక ప్రాంతంగా గుర్తింపు పొందిన గాజువాకలో గుడివాడ అమర్నాథ్ జాతీయ రహదారికి ఆనుకొని అడ్డగోలుగా 5 అంతస్తుల షాపింగ్ మాల్ నిర్మించేశారని, జీవీఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే భవన నిర్మాణం పూర్తి చేసేశారన్నారు. పేదలు ఎవరైనా చిన్న ఇల్లు నిర్మాణం చేసుకుంటే రూల్స్ మాట్లాడే జీవీఎంసీ అధికారులు మాజీ మంత్రి విషయంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారో తెలపాలన్నారు. గతంలో టీడీపీ నాయకుల నిర్మాణాలను అక్రమ నిర్మాణాల పేరుతో కూలగొట్టారని, మాజీ మంత్రి అమర్నాథ్ నిర్మాణాలపై ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం విడ్డూరమన్నారు. మహావిశాఖ నగరపాలక సంస్థనిచ్చి ఎటువంటి అనుమతులు పొందకుండా అక్రమంగా వైసీపీ కార్యాలయ ప్యాలెస్ల్ని కట్టారని చెప్పి జనసేన పార్టీ వెలుగులో తీసుకొచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యాలయాలన్నీ కూడా అక్రమ నిర్మాణాలన్నీ కూడా తేటతెల్లం అవుతున్నటువంటి తరుణంలో ఏదైతే మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉంటుండగా వారాహి వాహనం వస్తే వారాహిని అడ్డుకుంటాం, విశాఖ జిల్లాలో అడుగుపెట్టడం అని చెప్పినటువంటి కోడిగుడ్డు అవినీతి పరుడు, అలాగే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం కోసం పదే పదే చేత కాని అవినీతి అక్రమాలతో కూడుకున్నటువంటి మాజీ విశాఖ పాత జిల్లాలో ఉన్నటువంటి మంత్రి గుడివాడ అమర్ ఎవరైతే ఉన్నారో ఆ గుడివాడ అమర్ యొక్క సొంత బిల్డింగు సాక్షాత్తు గుడివాడ అమర్ పేరుతో ఉన్నటువంటి బిల్డింగు అక్రమ నిర్మాణం. ఇది అసలు ఎటువంటి అనుమతులు తీసుకోకుండా తన కుటుంబ సభ్యుల పేరు మీద, తన బినామీల పేరు మీద ఉన్నటువంటి భవనం కాదు ఇది. గుడివాడ అమర్ పేరు మీద ఉన్నటువంటి మాజీ మంత్రి, వైసీపీ మాజీ మంత్రి యొక్క అక్రమ నిర్మాణం ఏ విధంగా చేపట్టాడు. దరఖాస్తు 9 ఫిబ్రవరి 2021లో వాళ్ళ ఎల్టీపీతో దరఖాస్తు చేసుకుని కేవలం 10,000 రూపాయలు అప్లికేషన్ ఫీజు ఒక్కటే కట్టాడు గుడివాడ అమర్. గుడివాడ అమర్నాథ్ 3 ఫిబ్రవరి 2021 10,000 రూపాయలు మాత్రమే దరఖాస్తు ఫీజు చెల్లించి ఇప్పటికీ కూడా బిఏ నంబర్ 1086 06/B/Z5/MDI/2021 ఏదైతే పి రమేష్ అనేటువంటి ఎల్టీపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎల్టీపీ ప్లాన్ పెట్టినటువంటి లైసెన్స్డ్ సర్వేర్ ఎవరైతే ఉన్నారో ఆ సర్వేర్ లాగిన్లో 1236 రోజుల 12 గంటల 35 నిమిషాలు ఈ నిమిషం వరకు ఇంకా ఆయన లాగిన్లోనే ఉంది. కనీసం గుడివాడ అమరు బిల్డింగ్లు కట్టాల్సినటువంటి మహావిశాఖ నగరపాలక సంస్థకి బిల్డింగ్ ఫీజులు కట్టలేదు సరికదా.